అమ్మా, ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిదే అంటారు. నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ లాంటిదాని అమ్మా. లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలోడు సరిపోడని దేశమంతా వెతికి వెతికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా. వరుడుగా 6 అడుగుల అందగాడు, అజానుబాహుడు, అరవింద తలాయతాక్షుడు, నీలమేఘ శ్యాముడు, 60 ఎకరాల పొలం, 60 కేజీలు బంగారం. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా. వాళ్ళూరమ్మా, మన ఊరు కాదు. మన ఊరంతా ఏడుస్తుందమ్మా, శోకండాలు పెట్టుకుంటది. అమ్మా అమ్మా అమ్మా, మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకో అమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే చేసుకుంటాను. పోరా పోరా. మావయ్య చెప్పిన వెంటనే ఒప్పుకున్నావేంటి వసా? మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు. పెళ్లి కొడుకు ఇంటి దాకా రాడు కదే. ఎందుకు రాడు? అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా. అడ్రస్ అడిగితే చాలు, అట్నుంచి అట్టే పారిపోతాడు. అదేంటే? మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఊళ్ళో ఎవడూ కూడా మన గురించి మంచిగా చెప్పడు, చెప్పలేడు. అరే తమ్ముడు, ఇట్లారా వస్తున్నా. ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా? ఎలా కనిపెట్టారు? ఫేస్ చూసే తెలుస్తుంది. మురుస బుచ్చాలరావు గారు ఇక్కడ ఏదో మీకేట పని. ఇడు ఎదవే కాబట్టి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని వచ్చా. ఏంట్రా ముసుకోసలు? ఓహో దాన్నా. అది నేను మాట్లాడుతున్నారు. అమ్మాయి క్యారెక్టర్ బ్యాడా? అవి మా దూర బంధం ఉన్నది, అది ఇది అంటే. అమ్మాయి ఎలా ఉంటుంది? అలంకరించుకున్న గంగిరెద్దులో ఉంటది, కోరికెత్తలా ఉంటది. అన్నయ్య అమ్మాయి నోరి మాట్లాడటం నేర్పడం వెళ్ళలేదు అన్నయ్య. పళ్ళు పోతాయి, మా ఊరు దేవత. అన్నయ్య అమ్మాయి నవ్వితే నవరత్నాలు రాలుతాయి, ఉడితే పళ్ళు కూడా రాలుతాయి. అన్నయ్య ఇంటి దగ్గర దించిన మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎత్తదు. ఎత్తే బూడిదే. అవునా? ఇంత గ్లామర్ గా ఉన్నారు, ఏంటి సీక్రెట్? ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా ఉంటా. మీ హైట్ ఎంత? హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం తమ్మి? ఏంట్రా బాబా అన్నయ్య ఎవరు తెలుసా? ఎవరు? పుల్రాజా? వసంత లక్ష్మిని పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతున్నా. ఏంటి రివర్స్ అవుతున్నా ఏంటి? అమ్మాయి కూడా మనం చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెలియట్లా. రివర్స్ ఫేస్ గాడు. ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా. ఏంటన్నయ్య? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి టైగర్ సంగతి చూద్దాం పదరా. మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం. నేను పెళ్లి చూపులకు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నా భార్యను పిలండి. భార్య దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి. మీరు అమ్మాయిని చూడడం, అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు. అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చాను. నా భార్యను పిలండి. భార్య లేదు ముత్యాల నాయుడు, గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను. మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు. సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే. నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి. ఆలోచించడానికి నువ్వెవడు? సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గాడెవడు? పంచుని గొట్టంగాడెవడు? నా భార్య నాతో పంపించండి. మేరా పత్తికు మేరా సాత్ మే బిజా దో. కమ్ ఆన్ మై డియర్ వైఫ్. అరే తమ్మి, మన భార్య పేరు ఏం పేరు? వసంత లక్ష్మి. ఓహో వసంత లక్ష్మి, నా జీవితంలో వసంతాలు కురిపించు. కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. నన్ను చూస్తున్నారు తమ్ముడు. ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా? చూస్తాన్రా, మీ నిర్ణయం మార్చుకోరా. నీకు అలా ఫిక్స్ అయిపోయారా? ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మన పెళ్ళే పెంట్ వచ్చే ఆగాగు. ఇంకేంటే ఆగరా. అందరు ముందే ఇవన్నీ పెళ్ళే చేసుకుందాం. మన్మథ మొలకు పాలనూరు కలుపు. ఓరు బాబోయ్, పబ్లిక్ లో కొంపొచ్చింది. ఏంట్రా ఇప్పుడు కూడా పెళ్లి కావాలా? బతికిపోయాడు కొడుకు. ఏ అంజలి, నాకు చాలా డౌట్ గా ఉంది. నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని. ఏంటున్నది? వంకాయ స్మైల్. అది కాదే, మీ ఇద్దరు మరి నాకు అనుమానంగా ఉందే. నీ మొహం. మరేం లేకపోతే వాడు అంతగా ఏడిపిస్తున్నా నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటావేంటమ్మా? మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కాకపోతే అంటే అతనంటే నీకు ఇష్టం అనమాట, అందుకే మీ అన్నయ్యతో చెప్పట్లేదు. అవునా? నీకేం తెలీదు. నీ పద్ధతి ఏం బాగాలేదు. ఏంటి ఆ చంటిగాడితో పొలాలంటే పొట్లంటే పాటలు పాడుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావంట? నా ఇష్టం, నీకెందుకు బే? నాకెందుకండి, నేను నీ కాబోయే భర్త గౌరిని. నువ్వా? భర్త నాకా? నేను కాబోతే ఆ చంటిగాడా? అవునరా, ఆ చంటినే. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. ఉండు, నీ పని అలాగే చెప్తాను, బాతో చెప్తాను. పోరా. అది కాదంజలి, మరి ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి పేరేంటే పైనుంచి కింద వరకు ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది. ఏది? ఆ తింగర్ బుచ్చా?
ఆ అమ్మాయికి చంటికి ఏదో లింక్ ఉందనుకుంటున్నారేంటే? చంపేస్తా కాదా తింగరపుచ్చింది. చంటి నావాడు. చంటికి నాకు మధ్య ఎవరొచ్చినా చంపేస్తాను. అచ్చి బాబాయ్ బెడ్ కాఫీయా? పేపరు మా చెల్లి తల్లికి ఏమైంది అబ్బాయి వాళ్ళ ఇంత ప్రేమ వచ్చేసింది నా మీద? సడన్ గా ఎంత వాల్యూ పెరిగిపోయింది మనకి. ఇంటి వెంటలు పెట్టిందంటే పొద్దునే చేసిన అన్ని సమ్మగా ఉన్నాయి. ఇదే కొంచెం మందే పొరపాటు చూసుకోవాలి ముందే. ఈ పాటికి మన పెళ్ళయి ఉండి పిల్లం ఉండుంటే అది వీపుతో అవుతుంటే ఉండేది నా సావి రంగా. నువ్వేంటి లోపలికి వచ్చావు? పిచ్చి ప్రశ్న. మనసుంటే మార్గం ఉంటుందిరా. ఆడపిల్ల ఉండి ఒంటరి ఒకటి స్నానం చేస్తుంటే ఇలా లోపల సిగలేదే నీకు? ఒంటి నిండా బట్టలుండగా నాకెందుకురా సిగ్గు? అదేంటి? ముందు నీ సంగతి నా సంగతి ఏంటి? తీసేశానుగా. నీకు దండం పెడతానే. నీ కాలు కాదట్టుకుంటారు. ప్లీజ్. కాళ్ళు ఎందుకురా మక్కట? స్టైల్ గా నా చెయ్యి పట్టుకో. పెళ్లి మంటపంలో ప్రదక్షిణలు చేసుకో. ఐడియా బానే ఉందిరా. నిన్ను చేసుకున్నాక 3 నిద్రలు చేసి అప్పుడు నీళ్ళొసుకుందామనుకున్నానురా. గొంతు ఇది వచ్చిందేంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఏంటి ఇక్కడ పని? బావా ఏంటి బావా మరీను? ఈ మగాళ్ళంతా ఇంతేనమ్మా. పగలు ఉండదు, రాత్రి ఉండదు. బాత్రూమ్ కి బెడ్రూమ్ కి తేడాయే ఉండదు. నాకు సిగ్గేస్తుంది బాబు. బాయ్ బావా. థ్యాంక్ యూ. కావాల్సిన టవల్ కనిపించావు. ఏ టవల్ ఎక్కడ? టవల్ ఎక్కడ? టవల్ కొనవచ్చు. లోపలికి వచ్చావు. లోపలికి వచ్చా నువ్వు? బాత్రూమ్ ని బెడ్రూమ్ నో అబ్జెక్షన్. కానీ ఆ ప్లేస్ లో నేనుండాలి. లేకపోతే వీల్లేదు. నేను పీకితే నీకు నొప్పి పెట్టడానికి వీల్లేదు. హాయిగా ఉండాలి. పీకుతుంటే హాయిగా ఉంటుంది అంటే మట్టెక్కిపోతుంది ఇక్కడ. అయినా సరే హాయిగా ఉందనే చెప్పాలి. లుంగి కట్టాల్సిన చోట ఓణి ఎందుకుంది? కలర్ బాగుందని కట్టుకున్నాను. ఓ లంగా కలర్ బాగలేదా? బాగుందల్లా కట్టేసుకుంటావా? ఆ తింగరు పుచ్చి బాగుందని దాన్ని కూడా కట్టేసుకుంటావా? పీకేస్తా. ఏంటది? కళ్ళు. అయితే అయినా ఏంటి కట్టుకునే పిల్లలు అడుగుతున్నావు? కట్టుకోబోయే పెళ్ళాన్ని. ఏంటి నేనా? నిన్న పెళ్ళా? లేకపోతే ఉంచుకుందాం అనుకున్నావా? చిచి నా మీనింగ్ అది కాదు. అయినా నేను ఎప్పుడు చేసుకుంటానే? రాత్రిపూట కల్లోకి ఎందుకు వస్తున్నావు? నేను ఎప్పుడు వచ్చాను? నా నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు? ఎప్పుడు చెడగొట్టాను? నా గుండెల్లో దూరి గొడవ ఎందుకు చేసావు? ఏంటా? ఊడిపోయింది కట్టుకో. దేవుడు ఈరోజు నా శీలానికి పరీక్షలు పెడతారా? ఈ రోజే కాదు, ఇక నుంచి ప్రతిరోజు ఇంతే. శీలం పోయిందంటే నీ ప్రాణం పోద్ది నా చేతిలో. నీకేం కావాలన్నా నేనిస్తాను. ఓకే, ఇంకెక్కడైనా కక్కుర్తి పడ్డావనుకో, ఇప్పుడొక్క చోటే పీకాను, అప్పుడు చెప్పను.
ఇక్కడ జరగలేదు. ఏం జరగలేదు ఇక్కడ. ఏంటి పాపం అలా కంగారు పడుతున్నావు? నేనే పట్టలేదు. ఏంట్రా అన్య రూమ్ లో సెంటు వాసన వస్తుంది. సెంట వాసన కాదు, గుళ్ళు వాసన పక్కి నుంచి వస్తుంది. కాదులే సెంటు వాసనే. అంజలి వచ్చింది కదా. అంజలి అవి రాలేదే. వెదవేషాలేకు, పళ్ళు రాలతాయి. అంజలి వచ్చిందా? వచ్చింది. ముద్దు పెట్టిందా? పెట్టలేదు. అన్యా నాకంతా తెలుసు. అంతానా? ఏంట్రా ఇద్దరు ఒకేసారి లైన్ వేసేస్తున్నట్టున్నారు. అదే కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉందా? నిజం చెప్పరా. నిజం చెప్పాలంటే ఒక రకంగా సరదాగానే ఉందనుకో. అయితే ఇద్దరిని చేసేసుకో. ఇద్దరినా? ఇదేదో బాగానే ఉంటుందా? పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ రాణి రాణి వస్తే రాణి కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ రాణి రాణి. ముందు మనకు వచ్చే అయ్యే కష్టాలు కన్నీళ్లు. ఫ్యాక్టరీ కొనేసాం, దాని రన్నింగ్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టేశాం. రోడ్లు వేయడానికి చుట్టుపక్కల భూములన్నీ కొనేసాం. అటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం, ఇటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం. మధ్యలో ఆ హీరో గడి పొలం సంగతి తేల్చకుండా ఈ శ్రీ పద్యాలు పాడతావేంటయ్యా? నన్నేమన్నాను తట్టుకుంటాను, కానీ మహాకవి శ్రీశ్రీనేమనుకో నాకు కోపం వస్తుంది. కేవలం శ్రీశ్రీని చదివి నేను పేదవాడి బలమేమిటో బలహీనతలేమిటో నేర్చుకున్నాను. వాడి బలాన్ని నా తెలివితో, వాడి బలహీనతల్ని నా బలంతో ఆడుకుంటూ ఇలా ఎమ్మెల్యేనయ్యాను. మరో 10 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అవుతాను. బావా బావా బావాయ్, నువ్వు ఇక్కడ ఇలాగే శ్రీ పద్యాలు పడుతూ ఉయ్యాలుతో కూర్చో. అక్కడ మన ప్రెస్టేజ్ కలిస్తే పాల్గొని చేపల సందులో కలిసిపోద్ది. బావా మన అంజలి ఆ హీరో గడితో తిరుగుతుందా ఏంటి? తెగ ప్రేమించేసుకున్నారు కూడా. ప్రేమించుకుంటున్నారా అని ఆవలించగా పెళ్లి కూడా చేసి వస్తారా? పెళ్ళా? ఏ శుభవార్త చెప్పావు బావమర్ది, నీకు స్వీట్ తినిపించాలి. అన్యాయం బావా, ఇది చాలా అక్రమం బావా. అంజలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? నన్ను చూసి నేర్చుకో. పోలియోతో కాళ్లు పడిపోయిన మీ అక్కని నేను పెళ్లి చేసుకుందే దాని మొగుడవడానికి కాదు, మినిస్టర్ అయిన నీ బాబుకి అల్లుడవడానికి. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని చీఫ్ మినిస్టర్ పదవికి గాలం దిగడానికి. రాజకీయ నాయకుడు ఏం చేసినా దానికి ఓ ఉపయోగం ఉండాలి. ఉపయోగపడే దానికోసం ఏదైనా చేయాలి. అంజలి, చంటి దగ్గర చూస్తున్నావా? తెలిసెందుకు అడగడం? వాడిని ప్రేమిస్తున్నావా? అవును. పెళ్లి చేసుకుంటావా? ఏంట్రా పంట పొలాల్లో దిశ బొమ్మలు నిలబడ్డావు? రా నీకు విషయం చెప్పాలి. రండి హీరో బావగారు రండి. నీ పంట పండిందయ్యా హీరో. రారాజు లాంటి మా ఎమ్మెల్యే గారు స్వయంగా దిగొచ్చి తన చెల్లిని ఇస్తానంటున్నాడంటే నువ్వు యమ అదృష్టవంతుడివయ్యా. తంతే డబ్బులు కుప్పలో పడ్డట్టు కోటీశ్వరుడు గల్లుడు కాబోతున్నావు. కోట్లేంటయా పవర్. ఆయన ఎవరనుకుంటున్నావు? ఫ్యూచర్ సీఎం, కాబోయే ముఖ్యమంత్రి. నిన్ను తప్ప ఈ భూమి మీద ఏ నరమానం ఉండి పెళ్లి చేసుకోనంటుంది. మరి నీలో ఏముందయ్యా పవర్? ఆ పిల్ల అలా గోల పెట్టేస్తుంది. అది ఆయన అడగండి. మీరు ఎంత గొప్పవారు సార్. అసలు మీరు ఎవరు? ఇవాళ ఎమ్మెల్యే, రేపు మంత్రి, ఎల్లుండి ముఖ్యమంత్రి. నేనేమను సార్? నాకేముంది? మీ అంతటి వారి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి నేనన్నా డాక్టర్నా, యాక్టర్నా, కలెక్టర్నా? కనీసం ఒక ట్రాక్టర్ కూడా లేదు సార్ నా దగ్గర. అసలు నాలో ఏం చూసుకుని మేము చెల్లెల్ని ఇద్దాం అనుకుంటున్నారు సార్? కట్నం ఏం కావాలి సార్? భలేవాడివయ్యా బాబు, నువ్వు కట్నం ఇవ్వడం ఏంటి అసహ్యంగా? నా క్వశ్చన్ నీకు అర్థం కాదులే, ఈ పెద్ద మనిషికి అర్థం అవుతుంది. చెప్పండి సార్, మీకేం కావాలో? నా 5 ఎకరాల పొలమేగా. మా తాత కట్టిన ఈ పాత పెంకుటిల్లు, మా నాన్నకి గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల కొండ తప్ప నాకు ఇంకేమీ లేవు. మా నాన్న సమాధి కట్టుకున్నానన్న ఒక్క సెంటిమెంట్ కోసం నువ్వు ఎంత ఇస్తానన్న ఇంట్రో ముగింది అనుకుంటున్నాను నేను. కోటేశ్వరుడివి, ఏం చేసుకుంటా కోట్లు ఎత్తేసుకొట్టుకుంటావా? ఆ కోట్ల కోసం నా చెల్లెలు దొంగ సంబంధం పంపించావు. ఈరోజు డైరెక్ట్ గా నా చెల్లెలు పెళ్లి చూపులు తీసుకొచ్చావు. ఒకవేళ నీ చెల్లెలు పెళ్లి చేసుకోను, ఉంచుకుంటాను అంటే దానికి కూడా సిద్ధం కాదు నువ్వు? చంటే అరవకో. ఇది నీ అన్న. ఎక్కడో నువ్వు అంటే నాకు ఇష్టం ఉంది చిన్నప్పటి నుంచి. నువ్వు కూడా మీ అన్నతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? చంటి,
ఇంతకు ముందు వరకు నువ్వంటే నాకు ఇష్టం. ఈ క్షణం నుంచి నువ్వంటే నాకు ప్రాణం. ఇంతకు నువ్వు అన్నావే ఉంచుకుంటానని. ఇలాంటి వెధవకి చెల్లెల్ని అనిపించుకోవడం కన్నా నీలాంటి వాడికి ఉంపుడు గత్తెగా ఉండడమే గౌరవం నాకు. హీరో, నీ పొలం అనుకుంటున్నది నీది కాదు, నాది. దాన్ని నేను ఎలాగైనా తీసుకోగలను. కానీ నిన్ను కొనాలనిపించింది నాకు. నీ మూర్ఖత్వం చూసి ముచ్చటేసి సరదాకి నీతో ఆట మొదలెట్టాను. కానీ నువ్వు నా ఆయువు పట్టు మీద కొట్టావు దెబ్బ. ఇంతవరకు నాలో రాజకీయ నాయకుడిని చూశావు, ఇప్పుడు నాలో రాక్షసుడిని చూస్తావు. కొత్త ఆట మొదలవుతుంది హీరో, రెడీగా ఉండు. నీదనుకునేది ఏది నీకు లేకుండా చేస్తాను. నీ కళ్ళల్లోంచి నీళ్లు కాదు, రక్తం కార్పిస్తాను. వస్తాను హీరో, నమస్కారం. పగలగొట్టండిరా. దౌర్జన్యం చేస్తే లాభం లేదు చంటి. అక్రమ కట్టడం కింద దీన్ని కూల్చేస్తున్నాం. మా పొలంలో మా నాన్న సమాధి కట్టడం అక్రమం ఏంటి? ఇది నీ పొలం కాదు, మాదే. గవర్నమెంట్ మా నాన్నకి ఇచ్చింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం మీ నాన్న పేరు లేదు అందులో. అరే పాల్గొట్టండిరా.